అతి పురాతనమైనది కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర ఈ ఆలయానికి, శివాలయానికి. ఒక్కసారి ప్రేక్షకుల కోసం ఈ చరిత్ర అంటే ఆలయానికి సంబంధించి ఏం చెప్తారు? నమస్కారం. నా పేరు సోమయ్య స్వామి. ఇది సోమేశ్వర మహాలింగము. ఈ లింగంలో నుంచి ఆది జగద్గురువు రేణుకాచార్య 4000 సంవత్సరాల క్రితం ఈ లింగం రెండుగా పగిలినప్పుడు ఇందులో నుంచి ఉద్భవిస్తాడనమాట. ఆది రేణుకాచార్య ఓకే. ఉద్భవించి ఇదంతా వీరశైవాన్ని బోధించి ప్రపంచమంతా వీరశైవాన్ని నలుదిక్కుల తిరుగుతూ వీరశైవాన్ని బోధించి 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే లింగం లోపల లింగైక్యం చెందింది. ఆ తర్వాత ఇది క్షేత్రం ఏర్పడ్డది. చండీ మాత కానీ, కోటిలింగేశ్వర ఆలయం కానీ, భైరవ స్వామి మఠం కానీ, కుమారస్వామి మఠం కానీ, కోటిలింగేశ్వర మఠం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇక్కడ క్షేత్రపాలకుడుగా వీరభద్రుడు ఇక్కడ వ్యవహరిస్తూ ఉంటాడు. ముందు భాగంలో ఉంటుంది, ఆ మ్యూజియంలో ఉంటుంది. అంటే ఇక్కడ పరిపాలించినటువంటి రాజులు ఒకేసారి కాకుండా ఏ రాజుగానికి వస్తే ఆ రాజు ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగిందన్నమాట. అయితే కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపారం, కలయుగం అంటే 4 యుగాలనే చెప్తారు. 4 కాదు, కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపారం అంటే సుమారు 5000 సంవత్సరాల చరిత్ర అయినటువంటి ఈ ఆలయాన్ని దీని యొక్క ప్రాశస్త్యం. సో ఇక్కడ అమ్మవారు కూడా మొదటి చండీ యాగం ఇక్కడే జరిగిందని కూడా చెప్తుంటారు అమ్మవారికి. అవును. సో ఏంటి ఆ చరిత్ర? ఇక్కడ చండీ యాగం అనేది ఇక్కడ జరిగిండు. ఇక్కడ మా కొలన్పాక రైతులు వర్షాలు లేకున్నటువంటి కాలంలో కానీ ఈ ఊరు ప్రజలంతా ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అమ్మవారికి అనిత చండీ యాగం అని చేసేవాళ్ళు అన్న. ఈ లింగానికి కూడా మొత్తము ఒక ఇట్లా చుట్టుగా మట్టి పెట్టేసి ఇందులో అభిషేకం చేసి నీళ్లు నింపేవారు అనమాట. రోజు ఒక 3 సమయాలు అభిషేకం చేస్తూ నిండేది. ఆ కట్ట ఎప్పుడైతే తెగుతుందో అప్పుడు ఇక్కడ చెరువులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కుంటలు కానీ ఇవన్నీ చాలా అదిగా ఉండేదన్నమాట ఇవన్నీ. అయితే కోటి సూర్యగంగ, కొలనుపాక సోమలింగ అనేది ఒక, అయితే ఇక్కడ 101 కొలను, 101 లింగం అవన్నీ కూడా అంటే 101 కొలనులు ఉన్నాయి. కొలను ఓకే. 101 లింగం అనేది ఇక్కడ దీనికి ఉన్నటువంటి 1 కోటి 1 లింగాలు. 1 కోటి 1 లింగాలు. అయితే ఒకే లింగం పైన 1000 లింగాలు చెక్కబడి ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి అన్ని మఠాలలో కానీ అక్కడక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నీ కలిస్తేనే 1 కోటి లింగాలు. దాదాపుగా 18 అన్నారు కానీ ఒక 20-22 మఠాలు ఉంటాయి. 22. అంటే ఇంకా వెలుగులోకి రాలేదు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇంకా ఒక 18 మాత్రం పక్కా ఇప్పుడు ఉన్నాయన్నమాట. ఈ పంచపీఠాల్లో కొలన్పాక మొదటి పీఠంగా చెప్పబడుతుంది. ఇక్కడ కొలన్పాక, ఉజ్జయిని, కేదారి, శ్రీశైలం, కాశీ ఈ 5 పీఠాలకు మీరు పైన కనుక చూస్తే 5 రంగుల జెండా ఉంటుందన్నమాట శిఖరం పైన. ఇది 5 పీఠాలకు సంబంధించినటువంటి, అందులో ఇది ప్రథమ పీఠం అన్నమాట. ఆది జగద్గురు రేణుకాచార్య ఇక్కడనే ఉద్భవించి వీరశైవానంతా బోధించి ఈ కాలంలో వీరశైవం ఈ రకంగా అభివృద్ధి చెంది ఉంది అంటే ఆది జగద్గురు రేణుకాచార్య దానికి కారణం. ఆ తర్వాత ఉజ్జయిని, కేదారి, శ్రీశైలం, కాశీ ఈ పంచపీఠాలలో రేవణ సిద్ధ, మరళ సిద్ధ, ఏకోరామ, పండితారాధ్య, విశ్వరాధ్య అని ఇట్లా 5 జగద్గురుల వాటి పేర్లతో ఇప్పుడు ఆ పీఠాలు అవి స్థాపించారు. రైట్. థ్యాంక్ యూ.